నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇప్పుడు ప్రస్తుతం దేశం అంతా కూడా ఒకే ఒక్క అంశంపై కదిలిపోతుంది, రగిలిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ చూసినా, విన్నా, చదివిన ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నారు. ఏంటంటే రాజస్థాన్లో జరిగినటువంటి దారుణమైన ఘటన. అది రాజస్థాన్లో 13 సంవత్సరాల బాలిక మీద జరిగినటువంటి దారుణమైన అటాక్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 32 మంది 5 రోజుల పాటు 5 హోటల్లో మార్చి సామూహిక అత్యాచారం చేసినటువంటి ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని కదిలిస్తోంది. కోట్ల మంది ప్రజలను ఇవాళ ముందుకొచ్చి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేలా చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇంటిలో నుంచి బయటకు వచ్చినటువంటి ఒక అమ్మాయి, 13 సంవత్సరాల బాలిక, అంటే స్కూలుకు వెళ్ళేటువంటి ఒక బాలిక నేరుగా ఆటో ఎక్కితే ఆ ఆటోలో ట్యూషన్కి తీసుకువెళ్లాల్సినటువంటి ఆ వ్యక్తి అక్కడి నుంచి కాకుండా ఒక హోటల్లో ఉన్నటువంటి ఒక కిరాయి వ్యక్తికి అమ్మేయడం, ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ హోటల్ నుంచి మరొక హోటల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అప్పచెప్పడం, ఆ హోటల్ నుంచి ఇంకొక హోటల్ ఇలా 5 రోజుల పాటు 5 హోటల్లో జరిగినటువంటి రాక్షసపు దారుణమైనటువంటి అఘాయిత్యం. ఎందుకంటే ఈ ఘటన తెలిసినటువంటి వినడానికే ఒక 13 ఏళ్ల అమ్మాయి మీద, స్కూల్కి వెళ్ళేటువంటి ఆ పాప మీద, బాలిక మీద ఇంతమంది ఇంత దారుణానికి ఒడిగట్టారంటే అసలు మన భారతదేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడున్నాం? అసలు మన దేశంలో ఇలాంటి ఘటనలు ఇంకా కూడా జరుగుతున్నాయా? ఎక్కడున్నాం మనం అనేటువంటి ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే రాజస్థాన్ ఎక్కడో కూడా లేదు. ఏ విధంగా మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నామో, విజయవాడలో ఉన్నామో, విశాఖపట్నంలో ఉన్నామో, అలాగే అక్కడ కూడా రాజస్థాన్లో ఉన్నటువంటి శ్రీ గంగానగర్ కూడా, అది కూడా ఒక ప్రాంతమే. సో అలాంటి అందరూ ఉన్నటువంటి జనసంచారం ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఈ విధంగా బాలిక మీద అటాక్ చేసినటువంటి ఘటనపై ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా చెల్లించిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా ఆ ఘటనకు మెయిన్ కారకులైనటువంటి వారందరూ కూడా కఠినంగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలి, వీళ్ళందరూ కూడా ఉరిశిక్ష పడాలి, మరణశిక్ష పడాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ నడుస్తుందనే చెప్పాలి. అయితే మీరు ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియా వేదికగా ఎలా అయినా సరే, అంటే పాత ఘటనకు సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంట్స్కి సంబంధించిన వీడియోలను, ఫోటోలను వాటన్నిటిని కూడా షేర్ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది కావాలని షేర్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే వ్యూవర్షిప్ కోసమో, రీచ్ కోసమో, వాళ్ళ కంటెంట్ అందరికీ వెళ్ళాలి, ఆ పేజెస్ అన్నీ కూడా రీచ్ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది చేస్తే, మరికొంతమంది మాత్రం ఇలాంటి ఘటనలు చేసిన వాళ్ళని ఇలా శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఆ వీడియోస్ని వైరల్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. యూట్యూబ్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇలా ఏ వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ నుంచే వాళ్ళందరూ కూడా షేర్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 4 రోజుల నుంచి కూడా యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియా వేదికల మీద ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోని రాజస్థాన్లో శ్రీ గంగానగర్కి సంబంధించినటువంటి 13 ఏళ్ల బాలిక మీద జరిగినటువంటి ఈ దారుణ ఘటనానికి లింక్ చేస్తూ, అంటే ఈ దారుణ ఘటనలో 32 మంది సామూహిక అత్యాచారం చేస్తే ఒక్కొక్కరు మార్చి ఈ రాక్షసత్వానికి పాల్పడితే వాళ్ళల్లో ఇప్పటికే 18 మందిని పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బహిరంగంగా రోడ్డు మీద నడిపిస్తున్నారు. అందులో ఒక అమ్మాయి కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తూ, దాడి చేస్తూ, లాఠీతో కొడుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వీడియోలన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా రాజస్థాన్కి సంబంధించినటువంటి బాలిక ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో, ఆ దారుణమైనటువంటి రాక్షసులుగా ఉన్నారో, మనుషుల ముసుగు వేసుకున్నటువంటి రాక్షసులు ఉన్నారో, ఈ కామాంధులు ఉన్నారో వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా షేర్ చేశారు. సో కోట్ల మందికి ఈ వీడియో అంతా కూడా రీచ్ అయింది. అసలు ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ని యాక్చువల్గా ఫ్యాక్ట్ చెక్లో ఒకసారి చూస్తే ఈ వీడియోకి సంబంధించి కూడా గుజరాత్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ వీడియో, అంటే చేతులకు తాళ్లతో కట్టేసి పోలీసులు వీళ్ళని రోడ్ల మీద నడిపిస్తున్నటువంటి ఈ వీడియో రాజస్థాన్లో ఈ పాపకు సంబంధించినటువంటి అత్యాచారం చేసినటువంటి నిందితులే అనుకొని కోట్ల మంది ఈ వీడియోను షేర్ చేశారు. గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా ఈ వీడియోతో షేక్ అవుతుంది. ఆ పాపకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. అంటే దీనికి ముందు ఆ పాప
తన మీద ఎలాంటి అత్యాచారం చేశారు, అంటే ఏ విధంగా అత్యాచారం చేశారు, తాను మత్తులోకి వెళ్ళడం కోసం అత్యాచారం జరిగేటువంటి టైంలో కూడా బలవంతంగా మద్యం ఇచ్చారు, బలవంతంగా మందు తాగించారు, తాను నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలా దారుణంగా అత్యాచారం చేశారంటూ ఆ పాప చెప్తున్నటువంటి తీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా చలించిపోతున్నారు. కొంతమంది అయితే ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన భారతదేశంలో మన ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. అసలు ఎక్కడున్నా మనకున్నటువంటి చట్టాలు నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేస్తున్నాయి? మనకున్న కోర్టులు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, విచారణ అధికారులు కావచ్చు, దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఇంకా ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు బతికి ఉంచున్నారు? ఇంకా ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు ఈ విధంగా కాల్చి పారేయలేదు, చంపేయలేదు, ఉరిశిక్ష వేయలేదు, ఎన్కౌంటర్లు ఎందుకు చేయట్లేదు అనేటువంటి ఒక డిమాండ్ అయితే రేజ్ అవుతుంది. ప్రస్తుతం ఆ వీడియోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో మాత్రం ఈ పాపకు సంబంధించినటువంటి అత్యాచారం చేసినటువంటి నిందితులు కాదు. కాకపోతే ఈ వీడియో మాత్రం గుజరాత్లో ఉన్నటువంటి పతానా అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో కొంతమంది అక్కడికి వచ్చి పార్టీ చేసుకునేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ యజమానికి అతనికి వాళ్ళకి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగిన వెంటనే ఇది మార్చి 2026 మార్చిలో జరిగినటువంటి ఘటన. సో ఈ ఘటనకు సంబంధించి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ బెదిరింపులు, ఆ రాద్ధాంతానికి సంబంధించి, ఆ ఘర్షణ వాతావరణానికి సంబంధించి ఆ ఫామ్ హౌస్ యజమాని సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు, లోకల్ పోలీసులు నేరుగా అక్కడ పెట్రోలింగ్ కోసం అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి పోలీసుల మీద అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఆ యువకులతో పాటు మరికొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్కు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు వెంటనే ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందించడంతో మరొక 10 కార్లలో నేరుగా వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. 20 మంది అక్కడికి వచ్చి నేరుగా పోలీసుల మీద దాడి చేయడం జరిగింది. పోలీసులను ఒక రకంగా చెప్పాలంటే హత్య చేసేంత స్థాయిలో వాళ్ళ మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి మీద దాడి చేయడం, అలాగే ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు, అక్కడికి వచ్చినటువంటి పోలీసుల మీద కూడా ఈ స్థాయిలో చంపేంత స్థాయిలో వాళ్ళంతా కూడా గుండాలుగా వ్యవహరించడం, ఇదంతా చేస్తే అంటే ఎవరైనా కానీ పోలీసుల మీద చేయి చేసుకోవాలన్నా కూడా, పోలీసుల మీద దాడి చేయాలన్నా కూడా అందరికీ కూడా ఒక భయం కలగాలి. మళ్ళీ ఇంకొకరు ఈ విధంగా ముందుకు రావాలంటే ఆ సాహసం చేయాలి అన్న కూడా ఆలోచన కూడా మదిలోకి రావాలంటే కూడా రాకుండా చేయాలంటే పోలీస్ స్టైల్లో ఇలా ట్రీట్మెంట్ ఇచ్చి వీళ్ళందరూ కూడా బహిరంగంగా రోడ్ల మీదకు తిప్పితే ఎవరు కూడా పోలీసుల మీద ఇలా రియాక్ట్ కారు అని చేయడానికి పోలీసులు ఇటీవల వాళ్ళందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకురావడం జరిగింది. వాళ్ళని తాళ్లతో కట్టేసి చేతులు ఇలా సంకెళ్ళు వేసిన విధంగా ఒకరి వెంట ఒకరిని నడిపిస్తూ కూడా రోడ్ల మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ ఓల్డ్ వీడియోని ప్రస్తుతం ఎవరో తెలుసో తెలియకో కొంతమంది సోషల్ మీడియాలో దీన్ని పెట్టడం జరిగింది. చాలామంది ఆ బాధిత బాలికకు సంబంధించి ఆ అత్యాచారం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్లే వాళ్ళు అనుకొని అపోహపడి ఆ వీడియోని లక్షల సంఖ్యలో షేర్లు చేయడం జరిగింది. కోట్ల సంఖ్యలో అది రీచ్ అవ్వడం జరిగింది. దేశమంతా కూడా ఇప్పుడు ఈ వీడియోతో షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఉద్దేశం ఏదైనా కానీ, ఇది కావాలని చేసినా, లేకపోతే అపోహపడి చేసినా, లేకపోతే క్లారిటీ లేకుండా చేసినా, తొందరపడి చేసినా కానీ అందరి ఉద్దేశం ఒకటే. ఇవాళ దేశమంతా కూడా ఒకటే కోరుకుంటుంది. 32 మంది 13 ఏళ్ల బాలిక మీద ఇంత దారుణాన్ని కొడికడితే ఇంకా మనం ప్రభుత్వాలు, చట్టాలు, కేసులు, దర్యాప్తులు అని ఇంకా కూడా మాట్లాడుకోవడం అనేది చాలా అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. మన దేశంలో మనకున్నటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యమైనటువంటి దేశంగా చెప్పుకునేటువంటి భారతదేశంలో ముఖ్యంగా మహిళలకు, స్త్రీలకు, బాలికలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి మన దేశంలో పురుషులతో పాటు, మగవారితో పాటు మహిళలకు సమానమైనటువంటి హక్కు ఇచ్చేటువంటి మన దేశంలో ఒక 13 ఏళ్ల బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ బాలికను ఒక ఆటో రిక్షా పుల్లర్, ఆటో డ్రైవర్ బలవంతంగా కిడ్నాప్ చేసిన తర్వాత ఒక హోటల్కి అప్పచెప్తే ఆ హోటల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరొక హోటల్ వాళ్ళకి అప్పచెప్పడం, వారు ఇంకొకరికి అప్పచెప్పడం, ఇలా 5 రోజుల పాటు 5 హోటళ్లలో ఆ బాలిక ఎంత చిత్రహింసలు అనుభవించుంటుందో 32 మంది ఆ బాలిక మీద చేసినటువంటి అఘాయిత్యం, అత్యాచారం అనేది ఊహించుకుంటేనే చాలా చాలా పెయిన్గా ఉంది. చెప్పాలన్నా కూడా, ఈ వర్డ్స్ చెప్పాలన్నా కూడా అత్యంత బాధాకరంగా ఉంది. కానీ ఆ బాలిక అనుభవించినటువంటి వేదన, ఆ బాలిక భరించినటువంటి బాధ నిజంగా ఊహించుకుంటుంటేనే ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే 13 ఏళ్ల చిన్నారి, ఆ పాప అభంశుభం తెలిసి అప్పుడే సమాజం మీద కాస్త అవగాహన వచ్చి టీనేజ్లోకి వచ్చినటువంటి పాప. అంటే 13 అంటే టీనేజ్ అంటారు. అలా అప్పటి వరకు ఆ బాల్య దశలో ఉండి అప్పుడే టీనేజ్కి వచ్చినటువంటి ఆ పాప మీద
ఇంత దారుణానికి ఒడికట్టారంటే వీళ్ళందరినీ ఏం చేయాలి? ఇలా వీళ్ళని నడి రోడ్ల మీద ఇలా చేతులకు తాళ్ళు కట్టేసి ఇలా ఊరేగించడమే కాదు, వీళ్ళందరినీ కూడా బహిరంగంగా వేరే దేశాల్లో ఎలాంటి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తారో అదే విధంగా వీళ్ళను కూడా కాల్చి చంపాలి. కొందరైతే కాదు కాదు, మనం కామెంట్స్ని ఒకసారి చూస్తే చాలా కామెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మరికొంతమంది, కాదు వీళ్ళని కాళ్ళు చేతులు నరికివేయాలని కొంతమంది, కాదు వీళ్ళ 2 చేతులను కట్ చేయాలని కొంతమంది, కొంతమంది అయితే వీరి జననాంగాలను కట్ చేసి వీళ్ళని దారుణంగా మరొకరిని ఈ విధంగా ఇంత అఘాయిత్యానికి పాల్పడనీయకుండా చేయాలంటే మరొకరు కూడా ఎవరన్నా సాహసించాలన్నా కూడా ఎవరు కూడా ముందుకు రాకుండా భయపడాలంటే అంత అంత స్థాయిలో అంత దారుణమైనటువంటి శిక్షలు వీళ్ళకు వేయాలి అనేటువంటి డిమాండ్ను ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ దేశం మొత్తం అంతా కూడా రాజస్థాన్కి సంబంధించినటువంటి ఈ ఘటన మీద షేక్ అవుతుంది. అది ప్రభుత్వాలు ఎవరైనా సరే, ప్రభుత్వాలు అక్కడ స్థానికంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, కేంద్రానికి సంబంధించినటువంటి ప్రత్యర్థులున్నా, కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తులున్నా కానీ ఎవరైనా సరే ఇప్పుడు అందరూ కోరుకునేది అదే. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని చట్టాలు అనాదిగా అనవాయితీగా దశాబ్దాలుగా ఉన్నటువంటి చట్టాలని ఇంకా కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన భారతదేశంలో, సువిశాలమైనటువంటి ఈ భారతదేశంలో అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ ఎక్కువగా ఉండి ముఖ్యంగా మహిళలకు భద్రత ఉంది అని మన ప్రపంచంలో ఎలుగెత్తి చాటేటువంటి మన దేశంలో ఇలా 13 ఏళ్ల బాలిక మీద 5 రోజుల పాటు 5 హోటల్లో ఆ హోటల్ ఓనర్లు, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు ఒకరు మార్చి ఒకరు ఇలా ఇంత దారుణానికి ఒడికట్టారంటే ఏమనాలి? ఇది రాజస్థాన్కి సంబంధించినటువంటి అంశమో, లేదంటే ఆ బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల అంశమో, లేదంటే శ్రీ గంగానగర్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది యావత్ దేశానికి సంబంధించిన అంశంగా ఈ ఘటన మా ఇంటిలో తన బిడ్డకు జరిగితే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక బాధతో ప్రతి ఒక్కరు కూడా రగిలిపోతున్నారు. ప్రభుత్వాలు రాజకీయాలు ఎన్నైనా చేస్తాయి, రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటారు, ఒకరినొకరు అవసరమైన టైంలో ప్రభుత్వాలని నిలుపుకోవడానికి, మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని గద్దెనెక్కడానికి, ప్రభుత్వ పాలనను తిరిగి మళ్ళీ వాళ్లే పాలించడానికి రకరకాల ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తులు పన్నుతుంటారు. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మళ్ళీ ఇంకొకరు ఇలాంటి ఘటన చేయాలన్న ఆలోచన వాళ్ళ మైండ్లో రావాలన్నా కూడా, అలా రావాలంటే వీళ్లకు పడేటువంటి శిక్షే, వీళ్లకు పడేటువంటి ఆ దండనే, వీళ్లకు పడేటువంటి శిక్షను కూడా కాదు, వీళ్ళను కూడా అదే స్థాయిలో హింసిస్తే ఆ పాప పడినటువంటి బాధ, ఆ బాలిక అనుభవించినట్టు వేదన, ఆ పాప ఎంత దారుణానికి, ఇప్పటికీ కూడా ఆ పాప హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతుంది. ఇప్పటికీ కూడా రక్తస్రావంతో ఆ పాప చెప్పుకోలేనటువంటి బాధతో అనుభవించలేక ఆ పాప పడుతున్నటువంటి బాధను ఆ తల్లిదండ్రులు వివరించలేకపోతున్నారు. రీసెంట్గా మనం చూడొచ్చు, గత కొన్ని గంటల కిందట ఆ పాప చనిపోయిందంటూ కూడా కొన్ని మాధ్యమాల్లో వీడియో రిలీజ్ చేశారు. అంటే 32 మంది ఆ చిన్నారి మీద, 13 ఏళ్ల బాలక మీద 5 రోజుల పాటు మద్యం తాపిచ్చి మత్తులో అత్యాచారం చేశారంటే నిజంగా ఆ పాప బతుకుతుందా? ఆ పాప బతికిన ఎలా ఈ దేశంలో, సమాజంలో ఎలా తిరగలదు, ఎలా తిరిగి ఆ పాప జీవితాన్ని ముందుకు సాగించగలదు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి అందరూ కూడా కొంతమంది మిస్గైడ్ అవుతున్నారు, కొంతమంది సమాచారం సరిగా లేకున్నా కూడా వాళ్ళందరూ కూడా పాప చనిపోయింది అనేటువంటి పోస్ట్తో అందరూ చెలించిపోతున్నారు. 32 మంది ఆ పాపను అత్యాచారం చేశారంటే ఆ పాప ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది అంటూ వచ్చినటువంటి ఒక అసత్యపు వార్త, అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ కోట్ల మందిని కదిలించింది. నిజమే, ఆ పాప అంత వేదన అనుభవించింది కాబట్టి ఆ పాప చనిపోయి ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో అందరూ నమ్మి ఆ వార్తలను, ఆ వీడియోస్ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి వీడియోస్లో చూస్తే ఒక వీడియో మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్ట్ అనే చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ వీడియోస్లో ఆ బిల్డింగ్స్ని ఏదైతే డెమాలిష్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆ బాలికను అత్యాచారం చేసినటువంటి హోటల్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా తీసుకురావడం, వీరందరూ కూడా ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న మున్సిపల్ శాఖ కావచ్చు, లేదంటే వేరే ఇతర అన్ని శాఖలన్నీ కూడా ఏకమయ్యాయి, పోలీసులతో కలిసి చేయి కలిపాయి. ఆ బిల్డింగ్కు సంబంధించి అప్రూవల్ లేకుండా అనధికారికంగా ఆ బిల్డింగ్స్ని కట్టారు అనేటువంటి కారణంతో కూల్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇలాంటి హోటళ్ళు ఇక్కడ మన దగ్గర మనుగడ సాధించడానికి కుదరదు, ఇలాంటి హోటళ్ళు ఉంటే నిజంగా ఇలాంటి దారుణాలు మరిన్ని జరుగుతాయి అనేటువంటి ఒక డిమాండ్ రైజ్ అవడంతో సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి హోటల్స్ను ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూల్చివేయడం జరిగింది. అంటే కొంతమంది దీని మీద విమర్శలు ఎన్ని చేసినా, అంటే అక్కడ సాక్ష్యాలు దొరకకుండా ఉండి చేయడం కోసమే కొంతమంది కావాలనే ఈ హోటల్స్ని కూల్చేశారని వ్యతిరేకంగా మాట్లాడినా కూడా
ఖచ్చితంగా ఈ హోటల్స్ని కూల్చేయాలి. ఈ హోటల్స్లో ఎవరైతే ఇంత దారుణానికి ఒడికట్టారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిల్డింగుల్ని ఏ విధంగా అంటే 4 అంతస్తులు 5 అంతస్తులు ఎత్తులో ఉన్నటువంటి బిల్డింగ్స్, అవి ఎంత పెద్దగా ఉన్నటువంటి బిల్డింగ్స్ అయినా కానీ నిలువునా కూల్చేశారో, నిలువునా బుల్డేజర్తో నేలమట్టం చేశారో, ఈ దారుణానికి ఒడికట్టిన వాళ్ళను కూడా ఇలాగే ఈ స్థాయిలోనే వాళ్ళని కూడా శిక్షించాలి, వాళ్ళ మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వస్తుంది. మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్స్ను కూల్చేస్తున్నటువంటి ఆ విజువల్స్, ఎస్, ఆ పాపకు సంబంధించినటువంటి అత్యాచారం జరిగినటువంటి హోటల్స్ సంబంధించిన బిల్డింగ్స్, వాటి మీద ఇమీడియట్గా స్పందించారు. ఇందులో అధికారులు వెంటనే దీనికి సంబంధించి కేసు పురోగతికి సంబంధించి లేకపోతే ఆధారాలు పూర్తిగా వచ్చి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ మీద ఆధారపడకుండా స్థానికంగా వస్తున్నటువంటి పబ్లిక్ డిమాండ్ను వాళ్ళు పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం స్పందించింది. ఆ హోటల్స్ని నిలువునా కూల్చేసింది. మొత్తం ఆ బిల్డింగ్స్ ఏ స్థాయిలో ఉన్నా కూడా వాటన్నిటిని కూడా నేలమట్టం చేసింది. హోటల్స్ను మాత్రమే కూల్చడం కాదు, ఆ హోటల్స్లో ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ 32 మందిని కూడా ఇదే బిల్డింగ్ల కింద సమాధి చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి మీరేమనుకుంటున్నారో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విశ్లేషణ అంతా కూడా ఒకే ఒక్క మాట, యావత్ దేశమంతా కదిలింది. మొత్తం రాష్ట్రం, భాష, ప్రాంతం, కులం, మతం, వర్గం, లింగం అనే భేదం లేకుండా యావత్ దేశమంతా కూడా గత 4 రోజుల నుంచి మీడియా, సోషల్ మీడియా వేదికగా మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. అది ఒకే ఒక్క ఘటనకు సంబంధించి ఈ పాప, ఈ చిన్నారి 13 ఏళ్ల చిన్నారి మీద 32 మంది 5 రోజుల పాటు చేసినటువంటి ఈ దారుణమైనటువంటి అత్యాచారం, ఈ సామూహిక అత్యాచారం, వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి, వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి, వీళ్ళని ఏ విధంగా హింసించాలి. సో మనం 2016లో జరిగినటువంటి ఒక ఘటన యావత్ దేశాన్ని మొత్తాన్ని కదిలించింది. అందులో 23 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్టూడెంట్ తన ఫ్రెండ్తో కలిసి బస్సులో ట్రావెల్ చేస్తున్నటువంటి ఘటన నిర్భయ. ఈ నిర్భయ అనే పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నిర్భయ పేరు చెప్పంగానే ఇప్పటికీ దేశంలో మనం ప్రతి ఒక్కరు కూడా ఆ ఘటన గురించి మనం మాట్లాడుకుంటాం. బస్సులో తన ఫ్రెండ్తో కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది ఆ బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది బస్సులోకి చొరబడి ఆ పాపను ఆ యువతిని అటాక్ చేయడం, అతన్ని దాడి చేయడం, అతను బస్సులో నుంచి తోసివేసి బస్సులోనే అత్యంత దారుణంగా సామూహికంగా అత్యాచారం చేయడం, నిజంగా ఆ పాపం మీద జరిగినటువంటి, ఆ యువత మీద జరిగినటువంటి దాడి ఇప్పటికి కూడా మనం చర్చించుకుంటాం. దేశాన్ని మొత్తాన్ని ఇది కదిలించింది. సో పార్టీలను కదిలించింది, ప్రజలను కదిలించింది, అన్ని ప్రాంతాలని కూడా కదిలించి ఏకం చేసింది. అప్పుడే ప్రభుత్వాలు కూడా స్పందించాయి. సో వెంటనే ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ ఘటనకు గారకుల్లో కొంతమంది ఎవరైతే మైనర్లు కూడా ఉన్నటువంటి విషయం కూడా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి నిర్భయ ఘటనలో కారకులు ఎవరైతే ఉన్నారో ఆ దుర్మార్గులకు శిక్ష వేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా 2 సంవత్సరాల కిందట వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక మెడికో అంటే ఒక ట్రైనింగ్లో ఉన్నటువంటి ఒక ఎవరైతే వైద్యురాలు ఉన్నారో ఆ వైద్యురాలు అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన ఇప్పటికీ గుర్తుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ ఒక్కసారిగా దేశాన్నంతా కూడా ఏకం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ 2 ఘటనలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి, కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన మాత్రం మళ్ళీ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా ఉద్వేగపూరితంగా మాట్లాడేలా చేస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియా వేదికగా ఇలా ఏ వార్త వచ్చినా, రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆ పాపకు సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా, ఏ వీడియో వచ్చినా కూడా, ఏ ఫోటో వచ్చినా కూడా, ఎస్ ఇది ఆ పాపకు సంబంధించినటువంటి వీడియోనేమో, ఎస్ ఇది ఆ పాపకు రిలేటెడ్గా ఉన్నటువంటి పోస్ట్ ఏమో అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా షేర్ చేస్తున్నారు, అందరూ కూడా వైరల్ చేస్తున్నారు. కానీ అందరి ఉద్దేశం ఒకటే, ఈ పాప మీద ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఆ దుర్మార్గుల్ని శిక్షించాలి. బయట దేశాల్లో ఎలాంటి కఠిన చట్టాలు ఉన్నాయో, బయట దేశాల్లో ఎలాంటి కఠిన శిక్షలు ఉన్నాయో ఇలా బహిరంగంగా వీరందరినీ కూడా తీయాలి, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలి, అవసరమైతే వీళ్ళ జననాంగాలను కత్తిరించి మరీ శిక్షించాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే వస్తుంది. సో నేను కూడా ఒక మనిషిగా, నేను కూడా ఒక తండ్రిగా ఇలాంటి పాప మీద జరిగినటువంటి దారుణం గురించి చెప్పడం, విశ్లేషించడం చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు మళ్ళీ ఇలాంటి ఘటన మన దేశంలో, మన ప్రాంతంలో జరగకుండా ఉండాలంటే, పిల్లలకు ఒక రక్షణ కలగాలంటే, ఒక భద్రత కలగాలంటే, ఎవరైనా ఇలాంటి దారుణానికి ఒడికట్టాలంటే మళ్ళీ అటువైపు కన్నెత్తి చూడకుండా ఆలోచన వాళ్ళ మదిలో రాకుండా ఉండాలంటే ఏం శిక్ష వేయాలో, ఏ విధంగా శిక్షించాలో, ఏ విధంగా హింసించాలో మీరు కూడా
కామెంట్ బాక్స్లో తెలియచేయండి.